నమస్తే. ముందుగా శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు మరొక జ్ఞాని అనుభవాలు తెలుసుకోవడానికి మనం సిద్ధమైపోయాం. ఈ జూమ్ సెషన్ ద్వారా. ఢోర్ నుంచి సిద్ధంగా ఉన్నారు మనకి సుజాత గారు. మనకు వారి జ్ఞానాన్ని అందివ్వడానికి, అనుభవాన్ని చెప్పడానికి. ఇంకొకటేంటంటే, నేను ఎప్పటినుండో ఆంటీ ద్వారా చాలా విశేషాలు తెలుసుకోవాలని అనుకున్నాను. అంకుల్ తెలుసును. చింతల కృష్ణమూర్తి గారు. అంకుల్ మాట్లాడుతుంటారు, చేస్తుంటారు. బట్ ఆంటీ నేనెప్పుడు కూడా సైలెంట్‌గా చూస్తూ ఉంటాననమాట. అలా సైలెంట్‌గా ఉండే వారి దగ్గర జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయము. సో, ఆంటీ ద్వారా తెలుసుకోవాలని చాలా అనుకున్నాను. నాకీరోజు ఇలా ఛాన్స్ వచ్చిందండి. ఈ అవకాశం వచ్చింది. సో హ్యాపీ. సో, నేను ఆంటీ అనే పిలుస్తాను. నేను చెప్పాను కదా! నాకు అవన్నీ వద్దు. నాకు మేడం వాళ్ళని దూరంగా నాకు పెట్టుకోవడం ఇష్టం లేదు. మా ఆంటీ మాకెప్పటి నుంచో తెలుసు. మేము ఇంటికెళ్తే కూడా అంతే ప్రేమగా మాకు వంట చేసి పెట్టి వడ్డించి పెట్టారు. అంత రుచికరమైన భోజనాన్ని. సో, ఇంకా ఏంటంటే ఆంటీ 1998లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. 2003లో వారి ఇంటి మీద పిరమిడ్ కట్టించి, ఆ పిరమిడ్ ద్వారా ఎన్నో సేవలను అందించడం, శాకాహార ర్యాలీని నిర్వహించడం, అలాగే పత్రి సార్ వారి స్వగృహానికి ఎన్నో సార్లు వచ్చి వెళ్లారు. సో, ఆ హ్యాపీనెస్‌ని ఆంటీ అంటున్నారు, వారి సంతోషం అంతా కూడా సార్ వారింటికి రావడంతోనే, ఆ ఆగమనంతోనే మాకెంతో ఆనందాన్నిస్తుంది. అదే అసలైన ఆనందం అంటూ చెప్పుకొస్తున్నారు. సో, ఇక్కడ నేనింకా ఇలా చెప్తూ పొడిగించడం బాగుండదు. వారి మాటల్లోనే మనం వారి అనుభవ జ్ఞానాన్ని విందాం. ఓకే. సూపర్బ్. థాంక్ యూ సో మచ్. సో, వెల్కమ్ ఆంటీ మీకు ఈ సెషన్‌కి రోజుకి. వెల్కమ్. ఓవర్ టు యూ. నమస్తే అమ్మా. నమస్తే. ప్రియతమ గురువైన పత్రిజీ సార్కి నా హృదయపూర్వక నమస్కారములు. ఆయన గురువు అనే కంటే తండ్రి, దైవము, ఇంకా చాలా ఎక్స్ట్రా ఏమన్నా అనుకోవచ్చు. ప్రేమ ఎంత అంటే అంత ప్రేమ. నేను 98లో స్టార్ట్ చేశాను. అప్పుడు చాలా కోల్డ్ కాఫ్ తో, అంటే ఒక 20 డేస్ మెడిసిన్ వాడి 10 డేస్ ఫ్రీగా ఉండేదాన్ని. అలా మెడిసిన్ వాడానమాట. ఆ టైంలో మా సారు ఇట్లా వెళ్దాం సారు ధ్యానం అని చేస్తున్నారు అక్కడ అని చెప్పేసి, సరే అని వెళ్ళామన్నమాట. అక్కడ పిల్లలు చిన్న పిల్లలు అయినా తను పట్టుకుంటానంటే నేను పోయి ఒక 15 నిమిషాలు అలా కూర్చొని వచ్చేదాన్ని. ఆ టైంలో కూడా సార్ని చూడాలంటే భయపడేదాన్ని. గట్టిగా కేకలేస్తారు. అప్పుడు చూడలేమన్నమాట. అంత కోపము చాలా ఉండేది సార్కి. తర్వాత ఇంకా మేము ఎప్పుడైతే పిరమిడ్ పట్టుకొని ఓపెనింగ్ వచ్చారో సార్ని ఇంక అసలు నేనైతే భయం అనేది లేదు. ఆయన్ని చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి హత్తుకున్నారు. తండ్రి అంటే ఏమి ప్రేమ, తండ్రి ప్రేమ అంటే ఏమి అనేది, ఆ దైవము ఎలా ప్రేమిస్తాడు అనే ఆ చవి చూశానన్నమాట. ఆ ప్రేమను. అంటే చిన్నప్పటి నుంచి నేను కొద్దిగా సన్నగా, నల్లగా అలా ఉండేదాన్ని. భక్తి అది ఇది అని చెప్పేసి చాలా కోప్పడేవాళ్ళు నన్ను. అది కాక పిరికిగా చాలా సెన్సిటివ్ గా ఉండేదాన్ని. అలాంటి దాన్ని కొద్దిగా ఎప్పుడైతే మ్యారేజ్ ఫిక్స్ అయిందో, మ్యారేజ్ కంతా నేను కొద్దిగా రెడీ అయ్యాను. ఇలా కూడా లేను అసలు. చాలా డల్ గా ఉండేదాన్ని నేను. ఇప్పుడు కొద్దిగా చేంజ్ చేస్తున్నాను. అంటే పూర్వము సుజాతని కావాలా అని. అంటే ఏమి ఈ షోలు అవన్నీ ఇంకా చాలు అనుకుంటూ మార్చుకుంటూ, మ్యారేజ్ కంతా కటింగ్ చేసి నాకు నేను అంటే ఎంత పిరికిదాన్ని, కానీ ధైర్యం చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా అంటే ఎదుగుదల. చిన్నప్పటి నుంచి లేదా అంటే ఉంది. చాలా ప్రేమ, భక్తి, భయము అని అన్నీ ఉన్నాయి. ఎంతసేపు పల్లెలో అన్నమాట. మాది నాగలాపురం దగ్గర రేమట అని పల్లె. అక్కడ చిన్నప్పుడు 7th వరకు చదివాను నేను. అక్కడ ఏం జరిగేదంటే వర్షాలు రాకుంటే శివుడికి అభిషేకం చేసేవాళ్ళము. 1 కిలోమీటర్ దాకా పోయి నీళ్లు తెచ్చి అభిషేకం చేసేవాళ్ళం. అలా చేస్తూ అంటే అలా చేస్తే వర్షం పడేదన్నమాట. ఆ సెంటిమెంట్ అనేది అందరూ ఊర్లో వాళ్ళు, మేము
ఒక్కరం కాదు. ఊర్లో వాళ్ళందరూ కలిసి అట్లా అభిషేకం చేసేవాళ్ళు. అలా ప్రేమతో మళ్ళీ ఇంకా మా పెద్దనాన్న శివాలయం ఉంది. పెద్ద శివాలయం ఉంది. అక్కడ పూజలు నిర్వహించేవాడు మా పెద్దనాన్న. కార్తీక మాసం అంటే. ఇంకా ఆహ్, ఆ 10 డేస్ 10 డేస్ చేపిచ్చేవాడు. ఇంకా డైలీ అభిషేకానికి వెళ్ళడము, పూజ చేయడము, మళ్ళీ ఇంకా భజనలు. నైట్ అంటే మళ్ళా సాయంత్రం హారతి ఉంటుంది కదా! అలా భజనలు. అక్కడ ఒక సైడుకు వీరభద్రస్వామి, కాలభైరవుడు, శివాలయము, మళ్ళీ అమ్మవారు, నందీశ్వరుడు ఇలా ఉండేవారు. అలా చిన్న చిన్నతనంలో అలా జరిగింది. చాలా పిరికిగా ఉండేదాన్ని కానీ నేను ఏదైనా అంటే బాధపడేదాన్ని. సెన్సిటివ్‌గా. సరే నాకు ఏమి చేత కాదు. అలా చేసేదాన్ని. వాళ్ళు ఇప్పుడు వంట ప్రిపరేషన్ అంతా అమ్మ, చెల్లెండ్లు, అక్క అలా చూసుకునే వాళ్ళు. నేనేమి మిగతావన్నీ వాటర్ పెట్టడం, పళ్ళలు పెట్టడం, ఇంట్లో వర్క్ అన్నమాట. అలా అంత చిన్న చిన్న పనులు చేస్తూ సరే ఏ పనుంటే ఆ పని చేయడం కూడా కరెక్టే. నాకున్న పని నేను చేయడం కరెక్టే అని అప్పటినుంచే ధైర్యంగా ఉండేదాన్ని. ఏదన్నా అంటే మాత్రం కొద్దిగా బాధపడేదాన్ని. మా నాన్న ఎప్పుడు కోప్పడేవాడు కాదు. ప్రేమగానే ఉన్నారు అంతా. కర్నూలులో 8థ్, 9థ్, 10థ్ చదివాను మా పెద్దనాన్న. లత లత వాళ్ళ ఇంటి దగ్గరే మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. మీకు లత తెలుసు కాబట్టి అక్కడ ఇల్లు ఉంది అలానే. అమ్మేశారు మా పెద్దనాన్న. అక్కడ 3 ఇయర్స్ నుండి చదువుకున్నాం. ఆ వీధి అంతా ఆటలాడుకుంటూ అంటే స్కూల్ పోయే టైం కాక మిగతా టైం అంతా ఆడుకోవడమే. మళ్ళీ ఇంకా నైట్ అంతా చదువుకోవడం. కూర్చొని పైన. ఏం చదివింది లేదు, పెట్టింది లేదు. కానీ బుక్స్ ముందర పెట్టుకొని హోంవర్క్స్ అలాంటివన్నీ చదువుకొని మళ్ళీ కొద్దిగా ఎంజాయ్ అలా గడిచింది చదువంతా. 10థ్ వరకే బస్. ఇంకా తర్వాత ఉంది మా అక్క పెళ్ళైపోయింది. ఇంకా నాకు మొదలు పెట్టినాను. అంటే 5 ఇయర్స్ చూసారు నన్ను. అన్ని సంవత్సరాలు పట్టింది మా ఆయన దొరకడానికి మొదలు పెట్టిన తర్వాత. అలా అంటే డోన్ వాళ్ళే ముగ్గురు అన్నమాట. 3 అతను మా సార్. ఏం చెప్పారంటే ఆస్తి ఏం లేదు కానీ కష్టపడి పనిచేస్తాడమ్మా అని. మా అక్కయ్య వాళ్ళ మామ ఇంట్లోనే అన్నమాట తను కూడా. చాలా మంచి వ్యక్తి అమ్మా. నన్ను కలిసినప్పుడల్లా బాగా పలకరిస్తాడు. వాళ్ళ ఇంటికి పోయొచ్చాను నేను కూడా. ఆయన మాట నాకు వాళ్ళిద్దరిది నాకు ప్రేమతత్వంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళని అంటే ఇష్టపడేదాన్ని. ఆయన చెప్పడం ద్వారా సరే కష్టపడే వ్యక్తి కావాలా, డబ్బున్న వ్యక్తి కావాలా అని అడిగారు. కష్టపడే వ్యక్తి కావాలి మమ్మీ అంటే, సరే అమ్మా ఈయనంటే కరెక్ట్ నీకు అని చెప్పేసి అన్నారన్నమాట. చాలా వచ్చాయి సంబంధాలు. పెద్ద పెద్ద వాళ్ళు కానీ తాగుబోతులు అలా ఉండేవాళ్ళు. అట్లా ఉంటే నాకు ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల పల్లెలు అంటే ఎలా ఉంటుంది? అంత తాగుబోతులు అలాంటి వాళ్ళు. అలా జరిగిందా. మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత 1.5 ఇయర్ కి బాబు. 2 ఇయర్స్ లోపల బాబు. థర్డ్ ఇయర్ కి ఒక 5 ఇయర్స్ కులే. 88లో మా మ్యారేజ్ అంటే 96లో ధ్యానంలోకి వచ్చాను. అంటే 8 ఇయర్స్ పట్టింది. 8 ఇయర్స్ కి పిల్లలు చిన్నగే ఉంటారు కదా. ఇద్దరు 1.5 ఇయర్ తేడా వాళ్ళిద్దరికి. అలా ఉండగా నేను బాగా సతమతం అయ్యేదాన్ని జలుబుతో. చిన్నప్పటి నుంచి ఆస్మా అలా ఉండేది. అన్ని చూపించుకున్నాను. మొత్తం మ్యారేజ్ అంతా కొద్దిగా టెస్టింగ్లు అన్ని చేయించేసుకొని మెడిసిన్ వాడాను కదా. అయినా కూడా ఉండింది అనమాట. కోల్డ్ కాఫ్ అలా ఉంటుంది. ఇంకా ఇలా మెడిటేషన్ లోకి వస్తే అన్ని తగ్గుతాయి అన్నారు. సరే అని చెప్పేసి అలా స్టార్ట్ అయింది నా జీవితం ధ్యానంలో. ధ్యాన పరిచయం ఇంకా 2003లో ఎంత అంటే సార్తో పాటు ఒక 100 మంది వచ్చింటారు. అందరూ ఎంత ప్రేమ అసలు ఇంకా నేను ఎప్పుడు చూడలేదు అంత ప్రేమను. అంతమంది అలా మేడం కంగ్రాట్స్ మీరు పిరమిడ్ కట్టుకున్నారు హ్యాపీగా
సూపర్ అది ఇది అని అంతా పొగడ్డమే. పత్రి సార్తో సహా మేడం అంటుంటే అబ్బా! గురువులు కూడా ఇలా అంటారా? ఎప్పుడు వినలేదు. అలా సారు దగ్గర కూర్చోపెట్టుకొని అందరిని పరిచయం చేస్తారు. సార్ వెంట వచ్చిన లేడీస్ వాళ్ళు ఈ మేడం పిరమిడ్ కట్టుకొని ఎంత గ్రేట్ గా అంటే ఈ టోన్ కి అలా చేశారు సార్. అట్లా చెప్పడం, వాళ్ళని పరిచయం చేయడం. డోన్ లో ఫస్ట్ పిరమిడ్ పిరమిడ్ పైన ఆంటీ, 2 అంతస్తులు మేడం. డోన్ లో ఏమంటే ఫస్ట్ పిరమిడా ఇది? అవును, పిరమిడ్ అయితే ఫస్ట్ పిరమిడ్. ఓకే. పైకి ఎక్కి సారు పైకి ఎక్కారు, 2 అంతస్తులు ఎక్కారు సారు బాగా ఎక్కేసి ఓపెన్ అయింది. 2003 ఫిబ్రవరి 5 అన్నమాట. ఇంకా మేము ఇంట్లో కూడా జాయిన్ కాలేదు. 20న జాయిన్ అయినాం. కొద్దిగా చిన్న వర్క్స్ ఉంటారు, జాయిన్ అయినాం. అప్పటి నుంచి కంటిన్యూషన్ చేసాం మెడిటేషన్. మరి ఇంకా 40 వీక్స్ మాస్టర్స్ తో అలా 1 ఇయర్ బాగా ఫుల్గా పౌర్ణమి ధ్యానాలు అలాంటివన్నీ బాగా జరిగాయి. మళ్ళీ ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్ అంతా ఇంటింటి ధ్యానం 41 డేస్ చేశాను. అలా ఒక్కొక్కటి గ్రోత్ అవుతా ఉందన్నమాట. శాకార ర్యాలీలు అక్కడక్కడ వెళ్ళడం, కర్నూలు ఎక్కువ పిరమిడ్ కర్నూలు. పేరేమా ఆంటీ? పిరమిడ్ పేరు? వేదవ్యాస పిరమిడ్. వేదవ్యాస పిరమిడ్. ఇక్కడ వేదవ్యాసుడు యజ్ఞాలు చేశాడు ఇక్కడ ఈ ప్లేస్ లో. ఇంకా ద్రోణాచార్యులు అలా వాళ్ళంతా ఇక్కడ యజ్ఞాలు చేశారని చెప్పేసి విన్నాను. గుడి ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్లో, ఆయన ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఆయన విగ్రహం ఉంది. కానీ సారు వేదవ్యాస పిరమిడ్ అని పేరు. చాలా అద్భుతంగా జరిగింది. 3 ఇయర్స్ దాకా బాగా జరిగింది. తర్వాత ఇంకా కొద్దిగా డౌన్ అవుతూ వచ్చింది. సరే అని చెప్పేసి మేమంతకు మేము ఇంకా చుట్టుపక్కల పల్లెలు తిరగడం అలాంటివన్నీ చేయడం, ర్యాలీలు చేయడం. ఇంకా గుళ్ళల్లో పండగలప్పుడు దసరా అప్పుడు అలా అప్పుడు కూడా టెంట్లు వేసి ధ్యాన ప్రచారం చేయడం 3 ఏళ్ళు అలా చూసాం అలా టెంపుల్స్ లో కూడా. మళ్ళీ చుట్టుపక్కల పల్లెల్లో 21 డేస్ 41 డేస్ అలా ధ్యాన ప్రచారం ప్రతి ఊరికి వెళ్ళి కొన్ని ఊర్లకు అంటే ఆన్ ది వే ఉన్న ఊర్లకు అంతా వెళ్ళి అలా చేయడం జరిగింది. అందరం ఒక 10 మెంబర్స్ అంతా బాగా కూడి చేసాం అలా. సహకార ర్యాలీలు చేయడం, ధ్యానం అయిపోయిన తర్వాత 21 డేస్ అలా అయిన తర్వాత ర్యాలీ చేయడం, అలా చుట్టుపక్కల కొన్ని ఊర్లో చేశాము. మళ్ళీ ఇంకా తర్వాత ఇంకా పిరమిడ్ గురించి చెప్పాలా, కడతాల గురించి చెప్పాలా. నేను ఎదిగింది అంటే కడతాల్లోనే. అంతవరకు నార్మల్ గా అంటే భయం అనేది అక్కడ నుంచి కొద్దిగా ఎదిగాను అనమాట. ఫస్ట్ ఇయర్ ఇంత నార్మల్ గా ఉన్నాను. సెకండ్ ఇయర్ ఏం చేశానంటే పర్మిళ మేడం ఉన్నారు కదా, రాజశేఖర్ సార్ వాళ్ళ వైపు, తను వడ్డన దగ్గరికి వెళ్ళేది ఫుడ్ సెక్షన్ లో. అక్కడ నేను కూడా వెళ్ళేదాన్ని తను మాట్లాడించడానికి అని చెప్పేసి. నన్ను అయితే నేను మా సారే వెళ్ళేవాళ్ళం. ఆయన ఎటంటే ఇటు అందరితో మీటింగ్ పెట్టుకుంటా తను నన్ను వదిలేసేవాడు. నేను ఒక 1 ఇయర్ అయితే ఎక్కడ కూర్చోవాలా, ఏం చేయాలా అని ఆలోచన చేసేదాన్ని, కానీ పెద్దగా 1 ఇయర్ ఊరికే వేస్ట్ చేసుకున్నా. సెకండ్ ఇయర్ నుంచి ఇంకా మెల్లగా దాంట్లోకి వెళ్ళడము, పర్మిళ ఆంటీతో మాట్లాడడం, వాళ్ళంతా సేవ దాంట్లో జాయిన్ అయినారు. నాకైతే వద్దనేవారు మా సారు, అన్ని రోజులు 10 డేస్ ఉండాలి కదా అని చెప్పేసి. సరే అక్కడ ఇంకా కృష్ణమూర్తి సార్ని రిక్వెస్ట్ చేసుకొని లోపలికి దూరేదాన్ని, అట్లా వడ్డించేదాన్ని. మళ్ళీ ఇంకా ఒకసారి ధైర్యం చేసి అంటే అంత మీల్స్ సెక్షన్ కొద్దిగా ఎండింగ్ వచ్చే టైంలో వాటర్ పోయడము, అక్కడ ఎవరు ఉండరు కదా, అందరు పరిచయస్తులే, మాస్టర్స్ అంతా పరిచయస్తులే కదా. పిరమిడ్ ఉన్నంత
ముందుకు రావడము, అలా అంతా క్లాసెస్ చెప్పడం. అందరు పరిచయస్తులు నాకు చూస్తే సిగ్గు బిడియం ఎక్కువ. ఏం చేస్తదని ఎవ్వరు లేనప్పుడు అంటే తక్కువ జనాలు ఉన్నప్పుడు పోయి వాటర్ పోయడం. ఒక సంవత్సరం అలా చేశాను. రెండో సంవత్సరం ఏం చేస్తానంటే జాయిన్ అయ్యానన్నమాట. ఫుడ్ సెక్షన్ లో పంపించడానికి. మీకు అదే ఇంకా ఎక్కువ రష్ లేనప్పుడు వెళ్ళండి మేడం అని చెప్పేసి సార్ పర్మిషన్ ఇచ్చారు. ఇంకా అట్లా అటు ఫుడ్ సెక్షన్ లో కొట్టేయడం. తర్వాత మూడో సంవత్సరం ఏమైంది, పిరమిడ్ లో స్థాపించుకున్నాను అనమాట. 3 days అలా చేయొచ్చు అని అంటే పిరమిడ్ లో నైట్ అంతా అంటే ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళము. పరిచయస్తులేం కాదు, కొద్దిగా తెలిసిన వాళ్ళే చెప్పేసి వెళ్ళాము. అట్లా నైట్ 11కి అలా వెళ్ళి మళ్ళీ 3కి అలా వచ్చేవాళ్ళు. అలా టైమింగ్స్ అన్నమాట. వాళ్ళు ఏ టైంలోకి వెళ్ళమని చెప్తే ఆ టైంలోకి వెళ్ళి సర్వీస్ చేయాలంటే సైలెన్స్ గా ఉండడం. కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు పెట్టి పంపించారు. అలాంటివి చేశామన్నమాట పిరమిడ్‌లో సర్వీసింగ్. చాలా అద్భుతంగా అనిపించింది పిరమిడ్ లో చేసినట్టయితే. నాకు ఒక శక్తి అనేది ఏమి అనేది అక్కడ అర్థమైపోయింది. ఎలా ఉంటుంది ఆ శక్తి? ఆ పిరమిడ్ చూస్తా ఉంటే నేను ఒక శక్తి క్షేత్రంలో ఉన్నాను అని నా ఫీల్ అయ్యాను నాకు నేను. అక్కడి నుంచి కొద్దిగా ధైర్యం అనేది వచ్చేసింది. మళ్ళీ ఇంకా డోన్ రామాంజీ పద్మం వాళ్ళు ఉన్నారు కదా, మేమంతా ఒక గ్రూప్ గా ఒక సాంగ్ కట్టలో ప్రోగ్రామ్ చేశాం. మీరు చూసారో లేదో శాకాహార పాట ఉంది నాతో. మరి పాట అయితే అది పోయినాయి, డిలీట్ అయినాయి. పాటలో ప్రోగ్రామ్ చేసాం అనమాట. ఇది ఏ ఇయర్ లో ఆంటీ? సాంగ్ పాడిందే అంటే ఒక 10 years అయింటుందిలే. అయితే నేను ఇంకా స్టార్టింగ్ లోనే 10 years అయిందంటే ఇప్పుడు 2024 మళ్ళీ ఇంకా 15 అనుకో, 15 సంవత్సరాలు 2015 మళ్ళీ ఇంకా ఇక్కడ మేము మళ్ళీ సెంటర్ స్థాపించాం. ఇక్కడ పెద్దగా రావట్లేదని పిరమిడ్ లో సెంటర్ 16లోనేమో సెంటర్ స్థాపించాము, కేర్ సెంటర్. అక్కడికి సార్ ఓపెనింగ్ వచ్చారు. ఓపెనింగ్ రోజు ఇంకా మేడం సార్ అయితే ఇంకా మైక్ ఇచ్చి మాట్లాడు, లైబ్రరీ పెట్టుకున్నాం కదా అందరిని సరే అని చెప్పేసి అంతకంటే ముందర ఏం జరిగిందంటే సార్ అందరితో మాట్లాడిచ్చినారు. నన్ను పక్కన కూర్చోబెట్టి వాటర్ తీసుకొని నా నెత్తిన కూర్చేసారు. సరే అని చెప్పి ఇలా పెట్టుకొని కూర్చున్నా నేను. అంటే ఆయన ప్రాసెస్ చేస్తారేమో అనుకున్నాను నేను. నాకు ఇంకా అంటే ధైర్యము అన్నిటి మీద అనుకో. అలా జరిగిన తర్వాత ఇంకా మైక్ ఇచ్చి మాట్లాడు అని చెప్పేసి ఇన్వైట్ చేయంటారు అని చెప్పేసి లైబ్రరీ ఉంది కదా అట్లా చెప్పాను అనమాట. హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎంత అంటే ఎవరు ఫ్రీగా అంటే ఫ్రీనెస్ ఇవ్వలేదు. ఇచ్చినా నేను తీసుకోలేదేమో, ఆ ధైర్యం లేదేమో. కానీ గురువు ఆయన చెప్పిన మాట వినాలి కదా. ఆ టైంలో నేను చాలా ఆనందపడ్డాను. అసలు ఎంత ఆనందం అంటే ఇంకా చెప్పనలవి కాదు. అంత సారు ఇక్కడ చేసుకునేవాడు. అంతా చాలా హ్యాపీగా ఎన్ని సంవత్సరాల నుంచి సార్ పరిచయము. అన్ని సంవత్సరాలు ప్రతి ఇయర్ కడతాల ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి వెళ్ళేవారు. ఎలా జరిగింది ప్రోగ్రామ్ అని. అందరం భలే ఇన్వైట్ అంటే సార్ గురించి ప్రోగ్రామ్ గురించి సార్ అడిగేపట్టి సార్ చాలా హ్యాపీగా ఉంది సార్, అసలు ఇలా చేసాము, మీరు పర్మిషన్ ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. డాన్స్ శాకాహారం గురించి చిన్న డాన్స్ అనమాట, పాట పాడుతూ చేసామన్నమాట. చాలా బాగుంది. దీనికి పద్మరామాన్స్కి వాళ్ళకు వేల కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయించారు మాతో పద్మరామాన్జీ కలిసి తన మ్యూజిక్ తో. అట్లా ఎంత అంటే అంత
ఇంకా చాలా చాలా ఉన్నాయి మెమరీస్. మళ్ళీ ఇంకా పిఎంసి వచ్చిందా, పిఎంసి అప్పుడు షేర్స్ వచ్చాయి కదా. ఆ, ఇక్కడ మా సార్ ఏం చేస్తున్నారు, ఇక్కడ చిదంబరయ్య అని ఒక టెంపుల్ ఉంది, అక్కడ పిరమిడ్ కట్టించారనమాట. ఒకసారి చాపమ్మ అని చెప్పేసి ఆమె వచ్చింటే అందరు కలిసారనమాట. చాలా ఈమె యోగి అది అట్లా అని చెప్పి కలిసారు. నేను వెళ్ళలేదు ఆ రోజు. నన్ను కోప్పడి తను వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు ధ్యానానికి. ఆ అందరు కూర్చోంటే అసలు ఇంకా ఆమెతో మాట్లాడడం లేదు, కానీ పోయి ఊరిక కూర్చోయింటే కానీ ఆయనకు పిరమిడ్ కట్టు అని చెప్పేసి వచ్చిందంట. అక్కడ ఆయన పిరమిడ్ కట్టారు, మళ్ళా రెండో పిరమిడ్ అన్నమాట. అక్కడ కట్టినారా, అక్కడ పిఎంసి ఇది సార్ ఇన్వైట్ చేసి అక్కడ చేశారు అన్నమాట ప్రోగ్రామ్. మా వాళ్ళంతా దోనికి వస్తే పిఎంసి గురించి షేర్స్ విషయం గురించి అక్కడ తీసుకెళ్ళి అక్కడ కలిసి ప్రోగ్రామ్. మళ్ళీ ఇంకా ప్రమిళ ఆంటీ చూసావు కదా, అవునా ఆంటీ? అవును ఆంటీ, తెలుసా ఆంటీ. తను ఏం చేస్తుందంటే, సార్ నేను ఒక షేర్ కడతానని చెప్పేసి అక్కడే సార్కి ఇచ్చేసింది. నాకు ఇవ్వాలని చాలా కోరిక ఉండింది. మా సార్ ఇప్పుడు వద్దులే ఉండి తొందరపడకపోయింది కాబట్టి ఎంత బాగా చేసిందో చూడు. తను అంటే ఏమో ఇంకా నాకు వద్దనేప్పటికీ ఫీల్ అయ్యాను, బాగా ఫీల్ అయితే ఇంకా సార్ వెహికల్లో ఎక్కేటప్పుడు ఏం బాధపడకు అంజలిస్ దగ్గర తీసుకున్నారు, మౌనంగా ఉంటున్నారు సారు, ఊరికే హత్తుతున్నారు చాలు అని చెప్పేసి. అంటే అక్కడ ఉపశమనం పొందారు. అంటే తండ్రి ఆయన ప్రేమ ఉంది చాలు. మళ్ళీ ఇంకా ఎన్ని అంటే, ఇంకా స్టార్టింగ్ లో అయితే గన ఎందుకు నేను బాధపడుతున్నాను, ఈ బాధ దేని వల్ల ఎందుకు ఇంకా ఎన్ని మాటలు అంటారు. అంటే చిన్న పని చేసినా కూడా తప్పు కిందకే మాట్లాడతారు. అలా చేస్తా అంటే నేను ఒకరోజు బయట కష్టపడుతూ సార్ ఎందుకు సార్ నేను ఇలా అనుకుంటే, లీలగా అంటే సోల్ పరంగా సార్ మేడం ఇద్దరు వచ్చి తనని ఇలా టచ్ చేసి చెప్పండి ఆంటీ. సో ఇట్లా టచ్ చేసి నువ్వేం బాధపడకు, ఏం కాదులే, అదంతా కామన్, అన్నీ ఉంటాయి, నువ్వు తెలుసుకోవాలి అని చెప్పేసి, ఏం కాదులే అని చెప్పేసి, బాధపడకు అని చెప్పేసి అట్లా మాయమయ్యారు అనమాట. సోల్ పరంగా కనిపించారు మేడం సార్. అట్లా ఫస్ట్ అనుభవం ఇది, ఫస్ట్ అనుభవం అది. చాలా చాలా ఉన్నాయి కానీ ఎప్పుడెప్పుడు ఏమి అనేది గుర్తులేదు. మళ్ళీ ఇంకా పిఎంసిది అయిపోయిందా, పిఎంసిది ఏం చేశాను, కొద్ది రోజులకే 2 షేర్లు కట్టించాను నేను ఇంట్లో వాళ్ళతో. అంటే నేను కట్టించి ఇంకొకటి మా అక్క చెల్లెళ్ళతో అందరితో, నేను ఎవరైతే గడిపానో వాళ్ళతో అందరితో కట్టించాను అన్నమాట. మొత్తం 1 లాక్ కట్టించాను. షేర్ 51,000 ఏమో అన్నారు, 2 షేర్లు కట్టించాను. ఇంకా హ్యాపీ ఏంటంటే ఇంకా ఇంకా చాలా అంటే మూకొచ్చేసింది, అంటే ఏమైనా చేయగలను అట్లా అని బాగా కుదిరేది. ఏం చేస్తానంటే ఏదో బుక్ చదివాను, ఆ బుక్ని డైలీ ఒక 15 మినిట్స్ రికార్డ్ చేసేదాన్ని. దాని వల్ల కూడా అనుభవం చాలా అంటే, సరే ఆ బుక్ గురించి మళ్ళా చెప్తున్నాను. ధ్యానం చేస్తున్నప్పుడు అది ఒకసారి బాగా ధ్యానం చేస్తున్నప్పుడు నా లోపల నుంచి ఒక 50,000 కట్టి, మా పిల్లలు ఇంకా మ్యారేజ్ సెట్ అయింది, పెళ్ళయింది అనమాట. అంతే, పెళ్లి కుదిరి పెళ్ళి అయిపోయింది. అప్పుడు ఒకసారి ధ్యానం చేస్తా అంటే 50,000 అక్కలకి ఇవ్వాలి అనేసి అలా నాకు
ఇంటిమేషన్ అంటే లోపల నుంచి అనిపించింది అనమాట. అనిపించింది అలా. సరే ఎలా చెప్పాలి? ధైర్యం చేయాలి కదా! 50,000 అంటే కట్టిస్తారా? ఏదో 1000, 2000 చేస్తా ఉన్నాము. అట్లా ఏం చేస్తానంటే మా కోడలు వాళ్ళతో అట్లా అందరితో మా అల్లుడి వాళ్ళతో అలా అంతా గ్యాదర్ చేసి చేశాను. 50,000 కట్టించాను. నేను ఒకదాన్ని అంటే ఒప్పుకోరు కదా! అలా చేశాను అనమాట. సరే ఇప్పటికి ఇలా తృప్తి పడదాం. నా జీవితంలో ఉంటే గనక తర్వాత చేద్దాం అనుకుంటా అలా చేశాననమాట. మళ్ళీ ఇంకా ధ్యాన ఇది ఇది కలెక్షన్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ చేశాం కలెక్షన్ అయితే. ఇంటింటికి వెళ్ళి షాపులన్నీ తిరిగి లేడీస్ అంతా భలే చేసాం మేడం. అసలు ఎంత అద్భుతంగా అంటే ఎంత హుషారుగా పోయేవాళ్ళం అంటే పనంతా ముగిచ్చేసుకొని 11 కంతా వెళ్ళి 1 కంతా వచ్చేవాళ్ళం. అలా కలెక్షన్ బాగా చేసాం. అలా చేసినప్పుడు 1,00,000 దాకా కట్టామన్నమాట. అలా అప్పటి నుంచి డోన్ అంటే ఒక పేరు ఉండిపోయింది. అంటే 1,00,000 దాకా కట్టుకున్నాను అట్లా మొదలై మళ్ళీ ఇంకా రెండో సంవత్సరం ఏం జరిగిందంటే ఫస్ట్ సంవత్సరం ఏమో షాప్స్ అన్ని తిరిగాము. రెండో సంవత్సరము ప్రతి వీధి వెళ్ళాము అనమాట. ప్రతి వీధి వెళ్ళి ఎంత ఇస్తే అంత 10 రూపాయలు ఇవ్వండి, 5 రూపాయలు అలా ఇచ్చినవన్నీ తీసుకొని అడిగేదే మళ్ళీ ఏం పెట్టేదే లేదు. అట్లా కలెక్షన్ చేసి ఉంటాను. నా తరపు నుంచి 25 దాకా వెళ్ళేది. 20, 25, 15 అలా వెళ్ళేది అనమాట. మరి ఇంకా మా సార్ సపరేట్ గా ఇచ్చేవాడు. ఆయనది దీంట్లో కలపమన్నమాట. ఆయన సపరేట్ గా పరమేశ్వరెడ్డి సార్ ఉంటారు కదా, ఆయనకు సేవదళ గురించి ఆయన కలెక్షన్ ఇచ్చేవాడు. అట్లా ఇచ్చేవాడు. మళ్ళీ ఇంకా మూడో సంవత్సరం ఏం జరిగిందంటే ఇంకా మళ్ళీ అంటే ఏమో పోబుద్ది కాలేదు అసలు. అంటే బయట వాళ్ళని అడగాలని అనిపించలేదు. ఇంకా మేమే అంత బంధువర్గం అడిగి అంత అలా చేసి 90-95 అలా ఇచ్చాము. ఇప్పటికి పర్సనల్ ఇంకా ఇప్పుడైతే కలెక్షన్ అంటూ ఏం లేదు. ఎవరంతకు వాళ్ళని ఇవ్వడమే చేస్తున్నాము. పోయినప్పుడు ఇవ్వడం లేదు. బుక్స్ అయితే వస్తాయి. ఇంకా వచ్చినప్పుడు అంత బుక్ అయితే ఫిలప్ చేస్తాము ఫుల్గా. ఎంత వస్తే అంత అమౌంట్, మిగతా అంతా మేము వేసుకొని ఇచ్చేస్తాం. ఇప్పుడు దాకా చాలా అద్భుతాలమ్మా. ధ్యానం అంటే పని చేపిస్తుంది, ఇంత ధైర్యాన్ని ఇస్తుంది, ఇంత ప్రేమను కురిపిస్తుంది. అంటే ప్రేమ అంటే ఏమంటే సారు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటే ఏమి ఫ్రెండ్స్ తెస్తుంది. మాస్టర్ వేరే వదులుతాము అంటే ధ్యాన ప్రచారం నీకేం తెలుస్తుంది చెప్పు అని చెప్పి ధ్యాన ప్రచారం చేయమని చెప్పారు సార్. అలా చెప్పడము. మళ్ళీ ఇంకా గాడ్స్ అంటే మనము ఒకరిని పూజించే స్థితి నుంచి అంటే ఏమీ తెలియని స్థితి నుంచి పూజ వరకు వచ్చి పూజ నుంచి ఇప్పుడు మనమే దేవుళ్ళం తెలుసు. ఒకసారి ఇలాగే ధ్యానం చేస్తా ఉంటే నా సోలు బయటకు వచ్చి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తున్నా. ఆఫ్టర్నూన్ అలా బయటకు వచ్చి నా సోలు నిలబడింది. సీతాకోక చిలుక వచ్చేసి నాకు ఇక్కడ టచ్ చేసింది. టచ్ చేసి నేను ఇలా ఎదురుగొట్టేసాను. ఎదురుగొట్టి అది బంగారు కిరణాలంతా అది టచ్ చేసినప్పుడు నేను బంగారుగా అయిపోయాను. అంటే నా మొత్తము బంగారు రంగుగా అయిపోయాను. ఆ కిరణాలంతా నేను ఇట్లా దొబ్బేపటికి సీతాకోక చిలుక మొత్తము రెక్కలు రాలిపోయి బంగారు కిరణాల్లాగానే అలా దాన ప్రచారం చెయ్యండి అని చెప్పేసి రాసి వెళ్ళిపోయింది. అనుభవం అనేది అద్భుతమా. అది ఎంత అంటే కానీ ఎవరికి చెప్పేదాన్ని కాదు. ఎందుకో లోపల అలానే పెట్టుకొని చాలా రోజులకు రాసి పెట్టుకున్నా. ఈ అనుభవం తర్వాత అయినా చెప్పొచ్చు అని.
రాసి పెట్టుకొని ఈ రోజు కూడా మళ్ళా కనిపించింది. నేను చెప్పేది కరెక్టా కాదా అని ఒకసారి చూసుకుంటాను అట్లా. మళ్ళీ ఇంకా ఇది మీ క్లాస్ తో 3వ క్లాస్ నాది జూమ్ లో. ఓహో సూపర్. రాయచూరు మా చెల్లెలు ఉంది, తను రాయచూరు కల్లూరు లక్ష్మి అని చెప్పేసి ఆ అమ్మాయి తను లోకల్లో చేస్తా ఉంది, నువ్వు చెప్పక్క అంటే సరే అని చెప్పేసి చెప్పాను. వాళ్ళు 1 అవర్ మీటింగ్. మళ్ళీ నేను ఒక్కసారి శోభారాణి తెలుసా? చూసాను ఆంటీ. శోభారాణి గారు చేసినప్పుడే నేను ఏదో శోభారాణి తెలుసా? విన్నాను. మీరు పిరమిడ్ ఎదురుగా కూర్చొని బయట, మీ పిరమిడ్ బయట ఏమో కూర్చొని చేశారు ఒకసారి. పిరమిడ్ లోనే అంటే కింద కూర్చున్నా పైన పిరమిడ్ కనిపిస్తాం, అది అట్లా ఆ, కూర్చొని చేస్తాం. అవును, అది విన్నాను ఆంటీ. ఓకే. ఆ మేడం ఒకసారి కలిసి ఉంటే మీరు చేయండి మేడం, మా క్లాస్ ఇవ్వండి అంటే సరే అని చెప్పేసి అట్లా చేయడం జరిగింది. మీరు మీరు ముచ్చటగా కర్నూలు పిరమిడ్ తో ముచ్చటగా అయిందంటే నేను చాలాసార్లు చేయాలని ఎంత తపన పడ్డానో. లత వాళ్ళ అన్నయ్య పిరమిడ్ లో అలా చేయాలని లత పోదాం లత అని అంటే తను కొద్దిగా ఎందుకో ఇంట్రెస్ట్ గా లేదు, చెప్పాలని లేదని. సరే వెళ్ళి అని చెప్పేసి ఊరుకున్నా. ఇన్వైట్ చేశారు పాపం కేర్ సెంటర్ వాళ్ళు. 15th మహిళా గురించి ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, దానికి అవును. ఇన్వైట్ చేస్తున్నారు. నేనేం చేస్తున్నా అంటే నేను ఆ టైంలో నేను ఒప్పుకోలేకపోయినా. నేను చెప్తాలేండి అని చెప్పేసి అన్నాను, కానీ చేయలేదు ఇంతవరకు. ఇంకా కర్నూలుకి ఇంకా బాకీ ఓకే. ఉన్నా, ఆ కేర్ సెంటర్ కి బుద్ధా పిరమిడ్ కి బాకీ ఉన్నా. ఎస్ టైం వస్తుంది అనుకుంటున్నాను. వచ్చింది, మొదలైంది అనమాట. స్త్రీ ఎస్, శక్తి పిరమిడ్ మొదలైంది ఎస్. అట్లా. చాలా అద్భుతం అన్నమాట. ఈ ధ్యానము అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే అది ఇంకా ఆ స్థితిలోనే ఉండిపోవాలనిపిస్తుంది. బాహ్యంగా వచ్చినప్పటికీ కొన్ని స్థితులను అలవాటు చేసుకోవాలి. అంటే సాక్షిభూతంగా ఉండడము అలాంటివన్నీ చెప్పండి ఆంటీ, వినిపిస్తుందండి. అవునా. ఓకే. వినిపిస్తుంది. మళ్ళీ మనం పౌర్ణ డేస్ ని ఉపయోగించుకోవాలనుకుంటాం కదా, ఆ టైంలో నేను ఫుడ్ తీసుకోకుండా ఉండలేకపోయేదాన్ని. అంటే తింటేనే కూర్చునేదాన్ని, కానీ తింటే ప్రయోజనం ఉండదు అని విన్నా. అంటే విశ్వశక్తి రాదు అని చెప్పేసి విన్నాను. చాలా ట్రై చేశాను. సరే ఎక్కువ టైం కూర్చోనేకి, అంటే ఫుడ్ తిన్న తర్వాత 3 hours తర్వాత అలా కూర్చోవడం చేయడం అట్లా మొదలు పెట్టాను అనమాట. అప్పటి నుంచి కొద్దిగా చేంజెస్ ఉన్నాయండి. మనకు శాస్త్రాల నుంచి విశ్వశక్తి రావాలి కదా, మన గ్రోతింగ్ కి అదే ముఖ్య. శక్తి అంటే కూడుకోవాలి కాబట్టి. అది కాక వస్తున్న శక్తిని మనం చిల్లులు పడిన కుండలాగా ఆలోచనలతో అలా చాలా ఏళ్ళు గడిపాను. చాలా ఏళ్ళు గడిపి నన్ను నేను తక్కువ అంచనా వేసుకునేదాన్ని. అంటే ఎవరైనా ఏమన్నా అంటే అయిపోయా, ఓ నేను ఇది అంటే నేను పనికిరాను అన్నట్టుగా అట్లా చేసేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను కొన్ని మాస్టర్స్ ద్వారా వినడము, డైలీ కంపల్సరిగా క్లాస్ వినేదాన్ని. నేను ఏం తెలుసుకోవాలా, నేను ఎలా మారాలి, అలా అన్ని వింటూ వింటూ నన్ను నేను నోట్ చేసి మార్చుకోవడం నేర్చుకున్నాను. సాక్షిభూతంగా ఉండడం అలాంటివన్నీ. మళ్ళీ ఇంకా రెస్పాండ్ కావాలి. ఏదైనా కోపం వస్తే రియాక్ట్ కాకుండా రెస్పాండ్ కావాలి. అంటే ఎదురు వ్యక్తి కోపంగా ఉన్నా మనం రియాక్ట్ కాకుండా రెస్పాండ్ కావాలి. ఇలాంటివన్నీ అన్ని వినడం ఇలా ప్రాక్టీస్ చేయడము, మార్చుకోవడం జరిగింది. అయినా కానీ ధ్యానం ఎక్కువ చేసేదాన్ని కాదు. 1 hour 1.5 hour 2 hours చేస్తే కానీ ధ్యానం అంటే లోతుల్లోకి వెళ్ళలేము చెప్పేసి విన్నాను.
సరే ఎలా చేయాలమ్మా, ఏకాదశి ఒక్కటి ఉండడానికి ట్రై చేశాను. ఉదయం నుంచి సాయంత్రం నుంచే ఆకలి పీకుతుంటది ఇంకా. సాయంత్రం ఏదో చికెన్ తిన్నాను, ఫ్రూట్స్ తిన్నాను. అట్లా చేయడం మొదలుపెట్టి ఇంకా పూర్తిగా ఒక పూట మానేయడం. పండగలప్పుడు ఎలాగో ఆఫ్టర్నూన్ అవుతుంది భోజనాలు. నేనైతే అవును. ఇంకా దేవుడి పూజ అలాంటివన్నీ చేసుకుంటున్నాను కదా, అలాంటివన్నీ అయిపోయి ఆఫ్టర్నూన్ అవుతుంది. మళ్ళీ ఇంకా కొద్దిగా బెటర్ అవుతుంది కదా, మనకు మనం సేవ్ చేసుకున్నట్టు ఆ టైంలో అనుకునేదాన్ని. అట్లా అట్లా చిన్న చిన్నగా మార్చుకొని ఆ, చే- చేయడం అంటే నన్ను నేను తెలుసుకోవడం జరుగుతా ఉంది. ఇంకా ఎప్పటికప్పుడు ఏం ఏం తప్పు చేశానా ఆ రోజు. నాకు మిడ్ నైట్ మెలకు వచ్చి ఆ ఆ టైంలో నువ్వు ఎందుకు రియాక్ట్ అయ్యావు అని నన్ను నేను ప్రశ్నించుకునేదా. నాకు మనసులో ఉమ్. అనిపించేది అంటే తప్పులు ఏం చేశామో నైట్ మెలకు వచ్చి ఆ టైంలో దాన్ని కలెక్షన్ చేసుకునేదాన్ని. సరే ఇంకొకసారి ఇలా చేయకుండా కానీ ఒకేలాగా ఎప్పుడు ఉండవు కదా. ఆ, అంటే ఒకేలాగా ఏవి జరగవు, కొత్త కొత్తగా వచ్చేవి. అప్పుడు సరే ఏదైతే విన్నామో దాన్ని గుర్తుపెట్టుకోవాలా, దాన్ని ఆచరించాలి. పెద్దవాళ్ళు ఉన్నారా, మా అత్తమ్మ ఉన్నారా, తను అంటే ఏదైనా పని చెప్తే చెయ్యాలి అని అంతవరకు చెప్తుంటారు. అట్లా మా సార్ అంటే నీకు లౌకికం తెలియదు అనే. అంటే లౌకికం అంటే ఆ తప్పించుకునే మార్గం అంటే ఏం లే, నీ పని మీద ఉంటావు పిలుస్తుంది, సరే పరిగెత్తుతావు, అలా కాకుండా పని మీద ఉన్నాను చెప్పడం. అట్లా ఆ అట్లా ఆయన చెప్పగా చాలా మార్పు వచ్చింది నాకు. లౌకికం అనేది కాదు కానీ నాకు సరైన మాటలు రావాలి, సరైన అంటే ఆ టైంలో ఆమెకు సరైన సమాధానం చెప్పాలి అనుకునేదాన్ని. అట్లా నన్ను నేను చేంజ్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకా ఆ, ఎంత ఎదగడము అనేది ఎప్పటికప్పుడు ఏ క్షణాన ఆ క్షణాన ఎదగడమే ఉంటుంది కానీ తరగడం అనేది లేదని ఇప్పుడు అంటే ఆ, సార్ చెప్పింది ఏమి, మనం ధ్యానం చేస్తున్నామంటే ఎదుగుతాం కానీ తరగం చేసి అంటే గ్రోతింగ్ వైపే వెళ్తాం. అది నాకు ఈ మధ్య బాగా ఆ, గుర్తుకొస్తున్నాను సార్ వాయిస్, సార్ మాటలు. నాకేదైనా బాధ కలిగించింది సార్ ఆయన చెప్పుకోవడం, బాధపడ్డం. బాధపడిన వెంటనే నా లోపల నుంచి నా వాయిసే నాకు అంటే సార్ చెప్పినట్టుగా ఉపశమనం మాటలు చెప్పడం, దాని కరెక్ట్ వాయిస్ వచ్చి నువ్వు ఇలా అలా చేయాలి గుర్తు చేయడం. నా ఉమ్. నేను విన్నదాన్ని సార్ వాయిస్ వింటాను కదా క్లాసెస్, అలా గుర్తుకు రావడం. మళ్ళీ ఇంకా ఏం నేను ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్ లో ఉంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా పాట నా లోపల నుంచి వచ్చేది. ఆ, దుఃఖంలో ఉంటే దానికి సంబంధించిన పాట వచ్చేది. అట్లా ఏదైనా సన్నివేశాలు ఉంటాయి కదా, కొన్ని కోపంగా ఆ, దానికి తగ్గట్టు అవును. పాట నా లోపల నుంచి వచ్చేది. ఎందుకు ఇలా వస్తుందా అనుకునేదాన్ని. అబ్జర్వ్ చేస్తే ఓకే ఇది ఇలా జరిగిన ముందుకు అలా పాటలు వచ్చాయి. నేను చిన్నప్పటి నుంచి పాటలు ఎక్కువ వినేదాన్ని అన్నమాట. పాడడం తక్కువనే కానీ వినడం ఎక్కువ చేశాను. అలా నా లోపల నుంచి అన్ని కొన్ని పాటలు అన్ని వచ్చేటువంటి కొద్ది కొద్దిగా ఇంకా ఎంత అంటే అంత సార్ మేడంతో కూడా కట్టాలకి వెళ్తే ఖచ్చితంగా సార్ 2 times పోయిన వెంటనే కలవడం. ఏం చెప్పు అని చెప్పి సరే ఓకే సార్ అంట క్లాసెస్ నేను మాట్లాడేదాన్ని కాదు. అంటే ప్రమీల వాళ్ళంతా చెప్పారు, లత కూడా మాట్లాడేది కాదు. అలా గ్రూప్ గా ఉన్నా కానీ ఆ, నన్ను అడిగితే ఓకే సార్ అనేదాన్ని అంతే. అర్థం ఆయనకు అర్థం అయిపోయింటది ఎదగలేదు ఈ పిల్ల. ఎదగలేదని కాదు, ఆ, ఇంకా బయట పడలేదు అట్లా. ఎన్నో అలాంటిది ఏం చేసాం కానీ కాదండి. సార్ దగ్గరికి వెళ్ళగానే మనం సైలెంట్ అయిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మన మైండ్ అంతా సైలెంట్ కూడా అయిపోతుంది. ఖాళీ అయిపోతుంది. ఏంటి లాంటిది విశేషాలు అనగానే ఏం లేదు సార్, అంతా హ్యాపీ. ఇంకంతే ఒకేసారి ఇంకేమనం. అంటారు.
అంతా ఓకే. హ్యాపీ అనేస్తాం అలాగా. ఆ! అంతే. నేను గూడా అలానే ఏం మాట్లాడేదాన్ని కాను. ఇక ప్రమీల, రమ ఆంటీ వాళ్ళంతా పరిమళ ఆంటీ గూడా మాట్లాడేది. ఓహ్! ఊరికే సరే నువ్వేం చెప్పు అనేవాళ్ళు. సరే ఇలా అంతే ఇంక ఊరికే సింపుల్‌గా క్లాసెస్‌కెళ్ళాం, అందరం కలిసి వెళ్ళాం అంతే. ఇంక డీప్‌గా చెప్పేది లేదనమాట. ఆల్రెడీ అయిపోయి ఉంటుంది డీప్‌గా చెప్పడం. నేనేదో మాట్లాడాలనుకుంటాను కదా! ఆ! చెప్పు అని చెప్పేసా. ఇంకా ఆయనకు అంతా పాదాలు సేవ చేసుకోవడం. ఏదన్నా బాధ అనిపించినప్పుడు ఆ బాధ ఆయన పాదాలొచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటే అది అంటే ఆయన శక్తి మనకు చేరుతుంది కదా! ఆయన సేవ చేస్తుంటే టక్కున అట్లే ఆగిపోతుండాలి. చేయలేకపోతుంటాను. ఆయన దగ్గర ఉంటే ఆ శక్తి అనేది ఆహ్, అట్లా కమ్మేసేది. ఆయన ఆరాలో ఎంత హ్యాపీగా ఉంటామో ఆయనంతా ఆ ఊరు విడిచిపెట్టే లోపల ఇంకా మళ్ళా అంటే ఆయన గుర్తుపెట్టుకుంటే ఉంటుంది. ఇలా మెమోరీస్ అంతే ఇంక మళ్ళా మామూలు ప్రపంచంలోకి వచ్చేస్తాం. రావాలి అసలు. కానీ ఎరుకతో ఉండాలి అనేది ఈ మధ్య కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. కళలోనే విశ్లేషించుకోవడం. నైట్ 3 కళలొస్తాయి కదా! నేను అవును. కరెక్ట్‌గా ఆ! కనెక్ట్ అయ్యి దానికి ఏదైనా నేనేమన్నా బాధ పెట్టినట్టు ఉంటే అక్కడ క్షమాపణ లాంటివి. నేను ఎక్కువ పందులకు మా ఇంటి వెనక ఖాళీ ప్లేస్ ఉంది. పందులు ఎప్పుడు ఉండేటివన్నమాట. ఎప్పుడు వేసేదాన్ని. ఇష్టంగా వేసేదాన్ని. ఎందుకేస్తావు అట్లా అని చెప్పేసి అనేవాళ్ళు మా వాళ్ళు. సరే ఏమో నాకైతే ఎయ్యాలనిపించింది ఏసానలా. ప్రతి ప్రాణిలోని జీవం, దైవం ఉన్నారు. అని అట్లా వేసేదాన్ని. ఆ! అంటే ఆ పరమాత్మ అనుకుంటా వేసేదాన్ని. అంటే అంతటా ఉన్న పరమాత్మ స్వరూపము తను కూడా కదా! అనేసి వేసేదాన్ని. గుర్తుకొస్తే వేడిదే వేసేదాన్ని. రాకపోతే హ్మ్. పని మీద ఉండి అయిపోతే తర్వాతైనా వేస్తా అని అట్లా ఆహ్, నాకు ఒకసారి కలలో ఏంటంటే ఎవరో విషం పెట్టి నాకిచ్చారనమాట. హ్మ్. నాకిస్తే ఆ పంది అడ్డం వచ్చేసింది. అది పోయేసి తను తినేసిందది. అక్కడ నేను ఇది కావాల్సినది ఏదో విషప్రయోగం నాకనిపించింది ఆ టైంలో. ఓకే. విషప్రయోగం ఆ! నాకు జరిగింది. ఆ! నేను అది నాకు అడ్డం వచ్చేసి కింద పడిపోతే అది తినేసిందనమాట. అక్కడ ఆ! తను నన్ను సేవ్ చేసింది అని చెప్పేసి హ్యాపీగా ఆహ్, అంటే తను నా కోసం చనిపోయింది అన్న బాధ నేను ఇక్కడ పెట్టినందుకు ఎందుకు కనెక్షన్ ఉందా అని చెప్పేసి ఒకసారి కలలో కనిపించింది. అది చాలా బాధపడ్డాను. తర్వాత ఆహ్, ఇంకా అంటే ప్రతి జీవికి పెట్టడం ఉంది అంటే గనక పెట్టడం. అంతే. ఇంకా ఎవరికో ఒకరికి, ఎవరికి ఆ టైంలో గుర్తొచ్చిందంటే ఇవ్వడం అలవాటయిందండి. హ్మ్. వేడిగా పెట్టడం. వేడిగా అందరికి పనామె కూడా వేడిగా పెట్టబడి అంటే అలిగెళ్ళిపోతారు గదా! పని చేసుకొని. ఫస్టే వాళ్ళకి అందుతుంది. నాకొక హ్మ్. ఆపర్చునిటీ ఇది అని అనుకునేదాన్ని వచ్చినప్పుడల్లా. ఇవ్వని రోజు సరే నాకు ఈరోజు భాగ్యం లేదు. సరే అనేసి అనుకునేదాన్ని. అట్లా నా జీవన ప్రయాణం ధ్యానం, ధ్యానం చేసుకుంటూ అర్లీ మార్నింగ్ ధ్యానం చేస్తాను. 1 అవర్ మళ్ళీ ఇంకా మిడ్‌నైట్ ఆ టైంలో ఎంత టైం వీలైతే అంత టైం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతమైతే 2 అవర్స్ పెట్టుకున్నాం. 5-7 పెట్టుకున్నాము. కంటిన్యూషన్ హ్మ్. చేస్తా ఉన్నాం. 15 డేస్ అయింది. కంటిన్యూషన్ ఉంది. చాలా హ్యాపీగా ఉంది అసలు. ఈ ఆహ్, నాకు మీ మీ శక్తి శ్రీ శక్తి పిరమిడ్ జూమ్ సెక్షన్‌లో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎంత సూపర్బ్! అంటే అంత ఫ్రీగా
నేను ఎదురు చూస్తున్న కర్నూలు పిరమిడ్ లో చేయాలని చాలా తపన ఉండేది. ఒకసారి ఓకే. ఏమైంది, ర్యాలీ చేసి కర్నూలులో గుడిలో అక్కడ ఏ- అమ్మవారి గుడిలో లాస్ట్ టైం గుడిలో చేసినారు చూడు. లాస్ట్ అవును. టైం అమ్మవారి రాలేదు. గుడిలో లాస్ట్ టైం అటుపోయిన రాలేదా సరే. ఆంటీ? అచ్చా. అటుపోయిన సారి అయితే రాంబొట్ల దేవాలయమే ఆంటీ. అక్కడ ఒక ఆయన మా గుడి ధర్మకర్త మాట్లాడాడు. కర్నూలు పిరమిడ్ లో మాట్లాడాలి, క్లాస్ ఇవ్వాలి అంటే ఎంత ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి అని చెప్పేసి, అంటే ఆ శక్తి ఉండాలి అని ఆయన అన్నాడు. నన్ను నేను ఆ టైంలో అనుకున్నాను అనమాట, చాలా ఉంటుంది క్లాసులు చేయాలని. ఆ, అందరు పరిచయమే, రామ్మోహన్ సార్ కానీ అందరు పరిచయమే. ఎవ్వరు అంటే ఇది ఏమంటారు అని చెప్పేసి అలా చాలా ఉండింది. కానీ ఒక మామూలు ఉండాలి, పనులు పెద్దల్లో ధ్యానం ఇది క్లాసులు ఇవ్వాలంటే అనేప్పటికీ నాకు ఎక్కడ కొట్టేసింది అట్లా. సరే సార్, ఓకే ఓకే. అది ఇంకా ఏమైంది, సారు బెంగళూరులో ఇక్కడే ఉండి కొద్ది రోజులు డైలీ 41 days చేశారు సార్ క్లాసెస్ బెంగళూరులో. అప్పుడు అవును. ఒకరోజు వెళ్ళాను. సరే సార్ ముందరన్నా మాట్లాడే అవకాశం ఉంటదేమో అనుకుంటే ఎంత తపన పడ్డాను. ఏం జరిగిందంటే జర్నీలో అంతా మా ఆయన దుమ్మెత్తిపోసాను. అంటే దుమ్మెత్తిపోయడం అంటే ఏం కాదు, నాకు సహకరించాడు, క్లాసెస్ చేయమని ప్రోత్సహించాడు, అది ఇది అని. నేను ఎంత చెప్పినా ఏం తిక్క మాట్లాడి అంటే ఆయన అక్కడ డౌన్ చేసినట్లే కదా అంతమందిలో. అంటే నా శక్తి ఉంటే అని ఆ ఆలోచన రాకుండా మాట్లాడేశాను. అందరూ ఏదో మాట్లాడుతా ఉంటే నేను ఏదో మాట్లాడేసాను. సరే సరైన మాట మాట్లాడాలా చూడు. నైట్ పడుకున్నాను. నైట్ అంతా రేపు సార్ దగ్గర క్లాస్ చేయాలి, సార్ నన్ను ఖచ్చితంగా క్లాస్ చేయమంటాడని ఎంత ఊళ్ళో. ఉదయం వేసిన తర్వాత పోయి సార్ ముందర కొద్ది దూరం వెనక్కి కూర్చోయింది. ఆ ఆ, సార్ వచ్చి కూర్చున్నారు. ఈ రోజు డోన్ అని అన్నారు. నేనైతే అలర్ట్ అయ్యాను అనమాట. ప్రమీల మేడం రాండి అని. ఆ! నేను నాకు బుర్ర తిరిగేసింది. నేను కార్లో మాట్లాడిన మాటలన్నీ ఓకే, నాకు సార్ బాగా నువ్వు పనికిరావు క్లాస్ చెప్పండి అంటే, సత్యం చెప్పడానికి ఎంత ఆ, దాని వెనుక ఎంత వినయం విధేయత ఉండాలి. జర్నీ అంతా ఆయన అనుకొని వచ్చాను కానీ నాకు తిరిగిపోయింది అట్లాగే. ఇది అయిపోయింది అంట. నాకు నేను ఎదగాలి తపన ఏర్పడింది. చాలా 2 సార్లు చేశాను 41 days. 1 hour, హాఫ్ ఎలా అలా కూర్చున్నా సరే. మొదలు పెడితే డైలీ ప్రాక్టీస్ కావాలి కదా, ఒక టైం అంటూ ఆ టైంలో కూర్చొని చేయడం జరిగింది. ఇప్పుడు 2 hours చేస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది అసలు. అందరూ ఒక 10 members దాకా కలుస్తున్నాను. చాలా బాగుంది. ఆ, అంత అద్భుతమైన ధ్యానము అంటే సార్కి ఆ, ఎ- ఎన్ని ఎన్ని వేల కోట్ల ఆ, కృతజ్ఞతలు చెప్పినా ఆయనకు తక్కువే. ఆయన ప్రేమ ఉంది. అంటే అందరినీ ఒకేలాగా చూడు. ఆ ఆ కళ్ళలో అందరి పట్ల ఒకటే భావన. ఆ భావన చాలా అద్భుతంగా అనిపించేది నాకైతే బాగా. సారు పక్కన, సారు వంట చేస్తా ఉంటే నేను పక్కనే ఉండేదాన్ని. ఏమైనా కటింగ్ చేస్తే అంటే ఇలా నీకు రావట్లేదు అని చెప్పేసి అన్ని తీసుకొని చేసేవాడిని. కోపడేవాడే కాదు అసలు. ఎంత అద్భుతంగా అనిపించేది అంటే అందరూ లేడీస్ అంతా నువ్వు పో, నువ్వు పో సుజాత సార్ దగ్గరికి మేము వస్తాం అని అట్లా నన్ను తోసేవాడు. అంటే సార్ దగ్గర ఆ! నన్ను ఏమీ అనేవారు కాదు కదా, సార్ ఏదో బాగుంటారు అట్లా అనేవారు. అట్లా అంటే ఎన్నిసార్లు
సారు వంట చేస్తూ సారు తినకుండా ముందు మనకు పెట్టి ఆయన అది చాలా అద్భుతం అనిపించింది. ఏ గురువు ముందు ఆయనకు పెట్టి తర్వాత ప్రసాదం లాగా అందరం తింటాము అని ఆయన కనిగొట్టిచ్చి తర్వాత తను తింటారు. ఎంత అనిపించేదంటే అమ్మా నేను నా జీవితంలో ఆ, అలాంటి గురువుని అంటే ఆయన దగ్గర ఉండడం, ఆయనతో ఉండడం అనేది అద్భుతం. అనే కుంఠిత దీక్ష అనేది ఆయన పట్ల చాలా ఉంది. చాలా ఆయనను చూసి నేర్చు ఎలా తినాలి, కోప్పడేవారు ఏమా తొందర అన్ని కొట్టించి ఉమ్, అడిగి కొట్టించాలి. ఇలా ఎంత అంటే ఒకసారి ఏమైందంటే పైన సాగు ఇలా ఇంకొక పిరమిడ్ ఉంది ఇక్కడ సురేష్ సార్ అని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ ఏం చేసింది, ఆ, ఇంకా మీరు చెప్తే సారు మా పిరమిడ్ కూడా రమ్మని చెప్పండి అని చెప్పేసి చెప్పమని నేను తెలియక "అవునండి, సార్ వాళ్ళ పిరమిడ్ కంటే వెళ్తాం" చెప్పేసి అన్నాను అనమాట. బుడతాను అని చెప్పేసి అన్నా. కొడతాడు అసలు. కొడతాను. ఆ, నాకు నువ్వు చెప్పాలా నాకు తెలియదా ఎక్కడికి పోవాలా అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి మంచిగా చెప్పినారనమాట. అంటే అలా ఎప్పుడు చెప్పకు, మళ్ళా తర్వాత ఎవరిని అలా ఎప్పుడు చెప్పకూడదు, నాకు తెలుసు కదా ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పేది. అంటే ఎంత తండ్రి బిడ్డను బాధపడుతున్నా అని చెప్పేసి ఏ- అంటే దుఃఖంతో మళ్ళీ దగ్గర తీసుకొని బాధ ఓదార్చడం. ఆ వదిలేసాను. అమ్మ వెంటనే ఇట్లా తమ్ముడి నాకు తెలుసు కదా నువ్వెందుకు ఎంటర్ అయ్యావు అని చెప్పేసి. అమ్మ చాలా అంటే ఆమె చాలా బాధపడి చెప్పకూడదు అంతా చెప్పకూడదు సార్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తారు సార్ చెప్పేసి అట్లా అన్నాడు. నేను అంటే మా సార్ సార్ పనులన్నీ చేస్తాడు ఆయన. సార్ ముందర అంటే సారు ఊరికే ఉంటాడు ఆయన అంతే. ఆ, అంత సార్ అంతా మాతోనే లేడీస్ తోనే ఎక్కువ గడిపేవారు. అంటే వాళ్ళు ఉంటారు కానీ లేడీస్ తోనే ఎక్కువ అంటే ఆ, ఏమంటారు స్త్రీతత్వంతో ఎక్కువ ఉండేవాడు సార్. అంటే మనము ఎంతసేపు ఉన్న భయంగా ఉంటాం కదా వేరే వాళ్ళు వస్తే కదా. అలా కాకుండా సార్ ఆయన ఆప్యాయత ప్రేమ ముందు మనము ఆ, ఆయన ఆరాలో ప్రే ఆ, ఎక్కడ ఆ దైవం యొక్క ప్రేమను అందుకుంటూ ఆయన ఇప్పటికీ అనుకుంటే మాత్రం సార్ నాకు ఆ, అంటే నాతో ఉన్నారు అనే ఫీల్. నాకు ఎప్పుడు ఉన్నా సారు ఒకటి రెండు సార్లు కనిపించుంటారు అంతే. మాట్లాడడం అలాంటివన్నీ ఏం చేయలేదు. ఆ, నేను ఆనందంగా ఉన్నప్పుడు నవ్వుతూ కనిపించారు ఒకసారి. ఇంకా ఆ, ఎక్కడ కడతాలో ఎలా ఉన్నారు సారు అని అనుకుంటే ఒకసారి గ్రీన్ డ్రెస్ ఎల్లో పైజామా అలా కనిపించారు. అది ప్రోగ్రామ్ చూస్తే అలానే ఉన్నారు. అట్లా కొన్ని ఉన్నాయి మెమరీస్ చాలా అద్భుతంగా సార్తో ఉన్నాయి. ఇంకా ఏమంటే చాలా పిరమిడ్ తో అనుబంధం చాలా ఉంది. డైలీ అంటే ఒకానొక స్థితి నుంచి బాగా ఇప్పుడు ఫ్రీగా వెళ్ళగలుగుతున్నారు పిరమిడ్ లోకి. ఒక్కదానైనా ఉండి కూర్చొని వెళ్ళగలుగుతున్నారు. ఇంతకు ముందు అంటే ఒక 5-6 ఏళ్ళ కిందట ఒకరు తోడు ఉండాలి అనే ఫీల్ ఉండేది. ఇప్పుడు ఒక్కదాన్నే పోయేసి నాకు ఎప్పుడు కూర్చోవాలనిపిస్తే పోయి కూర్చొని సార్ నిల్వ చేసుకున్నాను. మళ్ళీ ఇంకా ఆ, ఈయన సదానంద బ్రహ్మజీ కూడా ఆయన సిగరెట్ లో బీడీలో వాసన వస్తే ఆయన వచ్చినట్టుగా ఫీల్ అవుతా అనమాట. ఆ స్మెల్ వస్తేనే ఆ, ఇంకా సార్ వచ్చినాడంటే ఒక ప్లెజెంట్ అంతే, అంటే ఆనందం. ఆ మన మనలో ఆనందం అనేది వెలుగుకి వస్తుంది. ఆయన ఉన్నారు, మేడం కలుసుకున్నా కానీ చాలా అద్భుతంగా అనమాట. మీరు ఆ,
ఎంత అంటే అంత బంగారు తల్లులు అని చెప్పేసి అనేది. అంత లేడీస్ అంతా మేడం కుదురుతారు. మేడం ఒక్క రోజు ఉండండి మేడం అంటే, కాదులేమ్మా వాళ్ళకి తెలియదు. పిల్లలు వాళ్ళు అంత సార్ మేడం ఒక్కసారి వచ్చారనమాట సింగిల్ గా. వాళ్ళకి ఓకే. తెలియదు. ఉంటుంది మేడం అని చెప్తున్నారు. అని వాళ్ళకి తెలియదు. నా నాది వేరే చోట ఉంది ప్రోగ్రామ్. అట్లా అని ఇంకా ఎంత బతిమిలాడినా ఉండకపోయేవారు అనమాట. కొన్ని గంటలు గడిపి వెళ్ళిపోయేవారు మేడం కూడా. అట్లా మేడంతో కూడా మంచి అనుభవం. ఆ, అట్లా అద్భుతంగా ఈ ధ్యానం చేస్తూ అందరికీ ధ్యానం అందిస్తూ మా సిస్టర్స్ కూడా అందరూ ధ్యానం చేస్తారు. కొద్దిసేపు ఖచ్చితంగా ధ్యానం గురించి మాట్లాడు. పర్సనల్ గా మాట్లాడనుకుంటే ఆ, ఇప్పుడు నేను చెప్పాలనుకుంటాను అనుకో, ఇలా ఆ! నేను ఇలా ఉన్నాను అని. కానీ వాళ్ళే చెప్తుంటారు నాకు నేనున్న స్థితి. అంటే ఆ! ఓకే, వీళ్ళు అంటే సేమ్ ఉన్నాము అట్లా. ఆ అట్లా ఫీల్ అయ్యేదాన్ని నేను. అంటే నేనేమనుకున్నాను, ఎలా ఏ స్థితిలో ఉన్నాను వాళ్ళ నుంచి ఆ మాటలే వచ్చేటి అన్నమాట. ఇలా చేసామంట నేను, ఇలా రియాక్ట్ రెస్పాన్స్ అలాంటివన్నీ నేను ఇక్కడ అలానే జరుగుతుంటది. వాళ్ళు కూడా అలా నలుగురం మా అక్క చెల్లెళ్ళం ధ్యానంలో ఉన్నందుకు మేము చాలా అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ, కలిసినప్పుడల్లా కట్టల్లో కూడా కంపల్సరీ ఒకసారి కలుస్తాం అన్నమాట. అందరం కలిసి ఒకరోజు ఎవరంతకు వాళ్ళు వచ్చినా కానీ ఒక రోజు కలుస్తాం. అలా అలా ధ్యానం పరిచయం, ధ్యానము మునిగిపోవడం ధ్యానంలో. అంటే సార్ ఏం ఎంత ఫ్రీనెస్ ఇచ్చాడంటే మనకు. ఆ మీరు ఏమైనా ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉండి చెప్పండి అంతే. ఆ తత్వమే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి వెళ్తుంది. మీరు అంటే ఆనందంగా ఉంది, మీరు ఆనందంగా ఉండొచ్చు ధ్యానం చేయండి. అట్లా చెప్పడం చేయడం చేస్తుంది. అంటే నేను చాలా తక్కువ చెప్పేది. నాకు అంటే నాకు కనెక్ట్ అయిన వాళ్ళ చుట్టూ, అంటే నేను వీళ్ళకు అంటే వీళ్ళు నా మాటలు వింటారు అన్న వాళ్ళకి చెప్తాను. లెక్కన నా సైలెంట్, చాలా సైలెంట్ అయిపోతే ఇప్పటికి కూడా అలానే. పిల్లలు కూడా అంతే, వాళ్ళకి చెప్తాను అంతే. మా అమ్మాయి ప్రెగ్నెన్సీ 9 months ధ్యానం చేయమని కొద్దిసేపు అంటే, ఆహా సరేలే మీరు ఆల్రెడీ సార్తో బాగా మాట్లాడుతుంది. సార్ వచ్చినప్పుడల్లా బాగా తను ఓహ్! సార్ మాట్లాడి అట్లా అంతా జరిగింది. మా అమ్మాయి పెళ్లికి సారు జూమ్ లో అంటే బెంగళూరులో ఉండినారు సారు. వీడియో కాల్లో చూపించి పెళ్లి చూస్తారు వాళ్ళిద్దరు. మళ్ళీ మా బాబు పెళ్ళప్పటికి తిరుపతిలో మీటింగ్ లో ఉండినారు. మా బాబు పెళ్లి పోతే చూడలేదు అనమాట, ఆ అమ్మాయిని చూడలేదు. ఒకసారి ఇంకా సార్ని అయితే చూడలేదు. బాబు పెళ్ళి అయిన తర్వాత వచ్చాం కానీ తను రాలేకపోయింది. ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు తను వచ్చింది కానీ రాలేకపోయింది. రాలేదు. నాకు ఇబ్బంది అనిపిస్తుంది. సరే చెప్పండి. ఆ అమ్మాయిని ఒకటిసారి చూడలేదు. ఇదమ్మా మార్చే జ్ఞానము, ధ్యాన పరిచయము, సారితో అనుభవం, ఆనందము. కలుసుకున్నప్పుడల్లా ఆనందంగా ఉంటుంది. దుఃఖం అంటే ఏదైనా బాధ కలిగినప్పుడు దుఃఖపడేదాన్ని, ఖచ్చితంగా బాధపడలేదు. దుఃఖం అనేది వెళ్ళిపోవాలి అంట. తర్వాత రియలైజేషన్ జరుగుతాయి. నేను చాలా సార్లు జరిగింది అలా. ఏమంటే ఆ ఇది ఒక గొడవ జరిగేది ఇంట్లో. ఏదో ఒకటి ఇలా ఇలా చేసారా, నేను కొద్దిసేపు సైలెంట్ గా మెడిటేషన్ చేసుకునేదాన్ని. తర్వాత ఓకే, నాకు ఇప్పుడు హాయిగా అంటే ఆ బాధ ఏదో వెళ్ళిపోయింది. తర్వాత రియలైజేషన్ అంటే ఒక కారణం అది నేర్పిస్తుంది. ఒక ఏదైనా గొడవ కానీ, ఒక ఆనంద స్థితి కానీ అన్ని శక్తిని ఆనందంగా అందరంతో ఆనందంగా ఉన్నప్పుడు శక్తి కూడుకుంటుంది. ఇక్కడ గొడవ పడినప్పుడు ఏమైతుంది, రియలైజేషన్ జరుగుతుంది. అంటే
నువ్వు ఎలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి నేను ఎలా అంటే అలా చెప్తున్నానేమో అనిపిస్తోంది. ఏం లేదు కదా అలా. ఏం లేదు ఆంటీ, అలాంటిది ఏం లేదు. చక్కగా చెప్పుకుంటూ సార్ అయితే వెళ్తున్నారు. చాలా అద్భుతం మాకు. నా నా అంటే కొండపైన ఆంజనేయ స్వామి కొండపైన గుంపు చేశారు సారు. ఆ రోజు చెప్పారంట, నేను వాళ్ళ మదర్‌ని ఒక 4 జన్మలో చేసి కానీ నేను ఫీల్ అయ్యాను కానీ అది థర్డ్ ఐలో చూసుకుంటే గాని బయట పెట్టకూడదు అని అన్నారు సార్ ఒకసారి. నేనైతే ఫీల్ అయ్యాను. సారు అంటే తన తల్లి అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. అది చాలు నాకు. అంటే నేను ఎందుకు ఆయనకు కనెక్ట్ అవుతున్నాను అనే దానికి నేను కరెక్టేనా కాదా అని అనుకున్నాను అన్నమాట. నాకు రుజువు చూపించేసింది. ఇంకా అట్లానే కూర్చుంటే ఇంకా కొద్దిగా ఓకేనా? ఓకే అమ్మా. మనం చాలా మనం మళ్ళీ అద్భుతం. చేద్దాం ఆంటీ, ఈ సెషన్‌ని మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. నో ప్రాబ్లమ్. ఓకే. మళ్ళీ మీరు మీ అనుభవాన్ని, మీకింకా చాలా మెమోరీస్ ఉన్నాయని కూడా చెప్పారు చాలా సార్‌తో. సో, ఉన్నాయి. అవన్నీ కూడా తిరుమలలో మళ్ళీ పంచుకుందాం. తిరుమలలో అనుభవాలు చాలా ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు సార్‌తో ఒకటే, సార్‌తో ఎలా గడిపాను, ఎలా అద్భుతమైన ఆనందం అది ఎప్పటికీ గుర్తుంటది సార్‌తో. అంటే పిఎంసి కూడా ఓపెన్ అయిన రోజు మేమెళ్ళాం. ఆ రోజు ఎంత అదృష్టం అనుకున్నాము. అయితే మేము కూడా ఓపెనింగ్ చేసాం అన్నట్టు ఒక రూమ్. ఓహ్! అద్భుతం. సూపర్బ్! ఆ! ఆ రోజు పిఎంసి ఓపెనింగ్ రోజు కూడా మేము ఉన్నాము. ఆ! మా అమ్మాయి పెళ్లి చూపులకని వెళ్ళింటే సార్‌ని కలుస్తాము ఈరోజు పిఎంసి వెళ్ళాము. సార్ మాతో కూడా చేపించారు. అంటే సార్ ఓహ్! ఎంట్రన్స్ ఓపెన్ చేసి తర్వాత మిగతావన్నీ అందరితో చేపించాడు. అక్కడ మీల్స్ తీసుకొని సార్‌తో పర్సనల్‌గా మాట్లాడి వచ్చేసాం. గ్రేట్, చాలా గ్రేట్, హ్యాపీ గ్రేట్ ఆంటీ. అనిపించింది. ఎంత అంటే అంత అద్భుతంగా అనిపించింది. మా సారు దీవెనలు మా అమ్మాయికి, అల్లుడికి అందినాయి. మా బాబుకు ఇంకా సరే ఆయన ఆహ్, అంటే మీటింగ్‌లో ఉండిన్నాడు కాబట్టి ఆ టైంలో ఇంకా రాలేకపోయాను. చూడలేకపోయాను. సరిపెట్టుకున్నాను అంతే. అదొక్క కొరత అలాంటిదేం ఉండింది. లేదు ఆంటీ. అలాంటిదేం లేదు. అవును. కంపల్సరీగా ఆయన ఆశీర్వచనాలు మనతో ఎప్పుడుంటాయి. మనతో, మన అంతే. పిల్లలతో ఎప్పుడూ ఉంటాయి. మా బాబు కూడా సైలెంట్ నాలాగానే. సైలెంట్. అట్లా ఏం మాట్లాడేవాడు. సార్ పక్కన కూర్చున్నాడు గానీ, ఇన్వైట్ చేసేయకపోయినప్పుడు వెయిటింగ్ హాల్. అట్లా అది మన ఆశ అంతే. సార్ నోటి వెంటొస్తే అది ఇంకా బావుంటుందన్న ఒక ఆశ తప్ప అంటే సార్ ఇంకా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయిలే. ఖచ్చితంగా ఉంటాయి కంపల్సరీ కుటుంబంలో. ఉంటాయి. హ్మ్. ఖచ్చితంగా ఉంటాయి ఆంటీ. అంటే అందులో పిరమిడ్ మాస్టర్స్ అంటే ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం. ఎంతో ప్రేమ. చాలా ఇష్టం ఆయనకు. హ్మ్. చాలా ప్రేమ. కాబట్టి చాలా ప్రేమ. ఎస్. సారు ఆఖరి క్షణాల వరకు కూడా ఉండి వచ్చినాము. అయిపోయేంత వరకు కూడా. రోజు ముందు రోజే ఎళ్లి మరోజంతా ఉండి వచ్చేసాం. ఎంత భాగ్యం అంటే ఆయనతో లాస్ట్ క్షణాలు కూడా ఆయనతో చూడడము జరిగింది అనిపించింది. అంటే ఆహ్, ఒకసారి మా నాన్న చనిపోయినప్పుడు ఏమైందంటే నాకు అప్పుడే అంటే చనిపోతే ఏడవరాదు అనేది సత్యం తెలుసు కదా మనకు. అవును. అక్కడ అంతవరకు అదే అనుకుంటా పోయాను. అంటే ఏడవకూడదు. అంటే నాన్న ఒక శరీరాన్ని వదిలాడు అనే స్థితిలో వెళ్ళాను. అక్కడ పోయి అందరూ ఏడుస్తా ఉంటే నాకు ఏడుపొచ్చేసింది. ఏడ్చేసాను. "ఏం నటిస్తున్నావే" అని చెప్పేసి లోపల నుంచి వచ్చింది. ఆ! అంటే అంతవరకు అంటే ఈ ఈ శరీరాన్ని వదిలాడంటే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. అంతరంగా ఉన్నాడు అనుకుంటా వచ్చానన్నమాట. జర్నీ అంతా అలా అనుకుంటా వచ్చాను. వాళ్ళని చూసేసరికి అక్కడ అందరూ ఏడుస్తుంటే అక్క చెల్లెళ్ళు అందరూ ఏడుస్తుంటే నాకు ఏడుపొచ్చింది. ఏం నటిస్తున్నావే అని లోపల నుంచి అట్లా ఈ ఇలా గూడా ఉంటదా? అంటే ఆహ్, ఇంత తొందరగా చెప్పేసింది నా లోపల ఇన్నర్ వాయిస్ అనుకున్నా నేను. మళ్ళీ అలానే మంత్రాలయంలో కూడా ఒకసారి ఏం జరిగిందంటే నాకు ఇష్టం లేకుండేది. అంటే పోవడం ఇష్టం లేకుంది. పోయినా అందరూ పోతా ఉంటే పోయాను.
విగ్రహం పోయినప్పటికీ ఆ నేను ఇక్కడేనా ఉండేది, ఎక్కడ అంతటా లేనా అని చెప్పేసి అనిపిస్తాను నా లోపల నుంచి. ఇట్లా ఉమ్, అంటే ఏమనుకున్నాను, ఎందుకో ఇష్టపడలేదు ఇక్కడికి. అంటే చాలా సార్లు చూసింటాము, కానీ ఎందుకు ఇష్టపడలేదు, ఎప్పుడు ఇష్టంగానే పోయేదాన్ని, ఇష్టపడలేదు. ఇక్కడ ఈ రాయిలో ఉన్నానని మళ్ళీ చూసేకి వచ్చావా, నీకు తెలుసు కదా సత్యం, అంతటా ఉన్నాను నేను అన్నట్టుగా నాకు లోపల నుంచి వచ్చిందండి. అంటే విగ్రహంలోనే చూస్తావా, ఆ అంటే ఆ సత్యాన్ని అంతటా అంతటా చూడు అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. సరే, నాకు ఇష్టం లేనిది ఇక్కడ ఆయన కూడా రుజువు చేశాడు. అంటే ఈ సత్యము, అంటే మనం ఇంతవరకు విగ్రహాలు చూసి దేవుడు అని మొక్కున్నాం, అక్కడ మనకు మనమే మొక్కున్నాం, కానీ అది తెలియదు మనకు సత్యం. మన గురువు గారి ద్వారా మనకు ఆ సత్యం తెలిసింది. ఆయనకు వేల వేల కృతజ్ఞతలు. శ్రీశక్తి పిరమిడ్ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. హిందూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీ క్లాస్ చెప్పండి అంటే మీకు చాలా వేల కోట్ల కృతజ్ఞతలమ్మా. చాలా ముందుకెళ్తారు మీరు. ఎంత ధైర్యంతో, అంటే ఎంత ధైర్యంతో మొదలు పెట్టాను. అసలు నిన్ను చూస్తేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఆ రోజు నీతో మాట్లాడుకుంటూ వచ్చాను కదా ఫోన్లో, అక్కడ వేరే వాళ్ళు. అవును అవునండి. ఆ, ఇంత చిన్న వయసులో ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు. మేము అంటే లౌకిక బాహ్యంగా ఉన్నామంటే మీరు ధ్యానంలోకి వచ్చారు అప్పుడే మంచిగా చేసి హ్యాపీగా ఫీల్ అయితే ఎన్నేళ్ళు పట్టింది మాకు ధ్యానంలోకి రావడానికి. మీరు చిన్న వయసులోనే వచ్చారు అనిపించింది. మేము వచ్చామనుకో 25, 26, 27 ఉంటాయి ఆ టైంలో ధ్యానంలోకి వచ్చాము. మీరు మీరు ఇంకా చాలా చిన్న ఏజ్ కదా. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేము అమ్మా. అడగగానే కూడా మీరు ఒప్పుకొని నాకు ఇలాగా మీరు చెప్పడానికి ఒప్పుకోవడం కూడా నా అదృష్టం కూడా. దట్టు అందులో మీకు ఆ తపన ఉందని నాకు తెలియకుండానే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అన్న ద్వారా. సో ఇలా జరిగింది మరి. సూపర్. ఏదైనా కార్యకారణ సంబంధం లేకపోతే ఆయన నడిపించరు అంత ఈజీగా మనల్ని. ఆయనే చేయిస్తున్నారు ఇదంతా కూడా. నాకు కూడా Yes. అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని, ఇట్లా చెయ్యాలని నాకు అస్సలు ఆలోచన అనేది లేదు. నాకు తెలీదు. ఎలా అవునా. చేయాలనేది కూడా నాకు తెలీదు. అలాంటిది అనుకోకుండా బళ్ళారికెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ కొందరిని చూసి నేను ఇన్‌స్పైర్ అవ్వడం. అసలు అనుకోకుండా నాలో ఫస్ట్ పెట్టు, నువ్వు స్టార్ట్ చెయ్యి. నేనది అని స్టార్ట్ వచ్చేసింది. చేసేంత వరకు నన్ను ఉండనివ్వలేదు. ఓకే. యూట్యూబ్ ఛానల్ ఎట్లా వెరీ స్టార్ట్ గుడ్. చేయాలో కూడా నాకు తెలీదు. బట్ నాకు నేనుగా సొంతంగా నేర్చుకొని, తెలిసిన వాళ్ళతో ఊరికే ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకొని, నాకు నేనుగా సొంతంగా నేర్చుకొని, రాత్రి 11:25 స్టార్ట్ చేశాను ఆంటీ. విచిత్రం ఆ క్షణం చూడండి నన్ను ఉండనివ్వలేదు పెట్టనివ్వకుండా. వండర్ అది. తపన అనేది అంటే మీ తపన అనేది నేను నా తపన మంచి రోజా అది అనుకుంటారు కదా! ఏదైనా స్టార్ట్ చేసే రోజు అవును. ఇలా చెయ్యాలి. ఆ, సార్‌కి ఆ, చెప్పాలి. ఫస్ట్ నాకేదైనా సరే పత్రి సార్‌తో సార్ నేనిలా వెళ్తున్నాను. వెళ్దాం రండి. అట్లా ఫ్రెండ్లీగా ఆ, అనుకుంటూ పోతుంటాననమాట. బండి పైన పోతున్నా మేమిద్దరం పోతున్నట్టు ఆ ఫీలింగ్. నాతో పాటే సారున్నారు. నాతో పాటే సార్ జర్నీ చేస్తున్నారు. అలా అలా అనుకుంటూ పోతుంటానెప్పుడు. అలాంటిది నేను సార్‌కి కూడా చెప్పలా. కానీ నాకెందుకు చేసేయి నువ్వు ఫస్ట్ ఆన్ చేసేయి. చేసేయి. ఆ సమయంలో అలా అనిపిచ్చి ఊరికే మాట్లాడుకుంటూ కూర్చున్నాను అనిపిచ్చి వెంటనే స్టార్ట్ చేసేసాను. నాకు తెలియకుండానే చూడండి. ఏ అట్లా ఇంత గొప్ప. నాకు ఈ మగధీర సినిమా చూసినప్పుడు మా ఈయన వీరభద్రుడు నా పూర్ణాత్మ అని చెప్పేసి, అంటే వీరభద్ర సినిమా, మగధీర సినిమా వచ్చింది కదా. అవును. అట్లా 2, 3 సార్లు ఆ సినిమా చూసాను. ఎందుకో ఆ, ఒకసారి నైట్ అలా నా లోపల నుంచి వచ్చింది పూర్ణాత్మ అన్నట్టుగా, అట్లా వీరభద్రుడు నేను అవును. చిన్నప్పటి నుంచి కొలిసాను ఆయన అని చెప్పేసి అనుకున్నా.
కనెక్టింగ్ అంటే నేను నైట్ భయపడేదాన్ని, చీకటి అంటే భయపడేదాన్ని. ఇప్పుడు అంతా పూర్తిగా మార్పు జరిగింది. ఇంకా కంటిన్యూషన్ అవుతుంది అనమాట. అంటే ఇంకా స్థితం అవ్వాలి, స్థితం వైపు వెళ్తున్నాను. అది మా ప్రయాణం. మనమంతా కూడా ఈ సాధన మార్గంలో ఉన్న వాళ్ళం ఆంటీ. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ అందరం ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటూ పంచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని తెలుసుకుంటాం. వెళ్తున్నాం. అది మన అంటే అదృష్టం ఇప్పుడు ఆంటీ. ఇంకా ఒక్కొక్క మాస్టర్ ఎలా చెప్తున్నారంటే అరటిపండు వలిసి నోట్లో పెడుతున్నారు, అలా చెప్తున్నారు. ఎంత విడమర్చి చెప్తున్నారంటే క్లాసెస్, అబ్బా చాలా అద్భుతం అనిపిస్తా ఉంది. స్వర్ణలత మేడం కానీ, వంశీ సార్ కానీ, అసలు నాకైతే వాళ్ళకు వేల కోట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంత చెప్పుకున్నా తక్కువనే అనిపిస్తది. ఇప్పుడు జ్ఞానం అనేది ఎప్పుడు సీతాయనం సరోజ అమ్మ అలాగే చెప్పారు. మనకి కరోనా టైంలో అమృతమే ఇంకా అది మనకి. ప్లస్ 1000 Seeds of Joy లక్ష్మీదేవి మాతది చెప్పడం. సో వంశీ సార్వి ఎన్ని మేము క్లాసెస్ విని మారామో, ఎన్ని తెలుసుకున్నామో, భయాలు కొన్ని పోగొట్టుకున్నామో. చాలా అద్భుతం ఆంటీ. వంశీ సార్దే కళల్లో ఇలా వస్తే ఇలా చేసుకోవాలా, కర్మ విపాక ధ్యానం చేయాలి. అలా ఎప్పటికప్పుడు ఏదైనా అనిపిస్తే ఫీల్ అయినప్పుడు అలా అంతా కూర్చొని ఆ క్లాస్ వినడం, నన్ను నేను మార్చుకోవడం చేస్తుంటాను. ఎప్పుడప్పుడు కొత్తగా జ్ఞానం విన్నట్టుగా, అంటే ఎంతో వినింటాము, అది ఆచరణ లేక మరుగున పడి ఉంటుంది. మళ్ళా వినడం ద్వారా ఇదే చేయాలా, ధ్యానం చేస్తూ ధ్యాన శక్తిని కూడబెట్టుకుంటూ మనం ఎప్పుడు జ్ఞానంతో ఇతరులకు బోధిస్తూ మనం ఏం నేర్చుకున్నాం జీవితాన్ని గడపాలి ఆనందంగా, హ్యాపీగా. మన ఈ జీవితం ధన్యం అయ్యిందండి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి. అక్కడనే సగం ధన్యమైపోయామనిపించింది నాకైతే, అనిపిస్తుంది కూడా. ఎస్, సూపర్. విన్నారు కదండి ఫ్రెండ్స్, ఈ జ్ఞానం యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి. పత్రి సార్తో ఆ ప్రయాణం అనేది ఆనందకరమైన ప్రయాణం. ఇలాంటి ప్రయాణం కాదు. సో హ్యాపీ. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మరవద్దు, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ఎవరు కూడా మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం ఎవరు కూడా అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే ఇక ముందు నోటిఫికేషన్స్ మీకు అందివ్వబడాలంటే ఆ బెల్ ఐకాన్ ని కంపల్సరీ ప్రెస్ చేయాలి. సో మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ ఆంటీ.